భాను ఇంకా రామ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకటే ఊరు ఇద్దరిది. అలాగే కలిసే చదువుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ కాలేజీలో హాలిడేస్ ఇవ్వడంతో ఇద్దరు లగేజ్ సర్దుకొని బాన్ బైక్లో బయలుదేరుదామనుకున్నారు. వాళ్ళ ఊరు చేరుకోవాలంటే 3 గంటల ప్రయాణం చేయాలి. రామ్, రే బావా, రేపు పొద్దున్న బయలుదేరిపోదాం. టైం 9 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి 12 అవుద్ది. పైగా చాలా చలిగా ఉంది. బాను, రామ్, ఏంట్రా నువ్వు చిన్నపిల్లోడివలా? నీకస్సలు లైఫ్ ఎంజాయ్ చేయడమే రాదు. రేపు పొద్దున్న ఇంటికి ఎవడైనా వెళ్తాడు, కానీ ఇవాళ రాత్రి వెళ్తేనే అసలైన మజా. మన ఊరికి వెళ్ళే దారి మధ్యలో వచ్చే అడవికి పెద్ద హిస్టరీనే ఉంది. ఆ అడవి దాటుకొని వెళ్తే ఉంటది చూడు పిచ్చి పీక్స్. అంతే. నువ్వు రా బావా, బయలుదేరదాం. రామ్, రే మామ, నేను రాను, నువ్వు వెళ్ళు. నేను రేపు పొద్దున్న బస్కి వస్తాను, నువ్వు పో. బాను, మామ ఏంటి అంతేనా? రా, మనం 20 ఏళ్ల స్నేహానికి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా? బాను భారీ డైలాగులు వేస్తుంటే రామ్ గట్టిగా నవ్వుతూ, ఛీ, మూసుకొని పోబే, అంత సోది వద్దు, నేను రావట్లేదు, నువ్వు పో, ఓకేనా అని చెప్పి రామ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని తన మొబైల్లో పబ్జీ ఆడడం మొదలుపెట్టాడు. బాను కోపంగా రుసరుసలాడుతూ తన బ్యాగ్ తీసుకొని వెళ్తూ నీకు నాకు దోస్తాను కట్, ఇంకా నాతో మాట్లాడకు అని బయలుదేరిపోయాడు. కింద బను తనకిష్టమైన డ్రింక్స్ అండ్ స్టఫ్ తీసుకొని బైక్ వైపు వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి బైక్ దగ్గర రామ్ నుంచొని ఉన్నాడు. రామ్ని చూసి, రే మామా, నాకు తెలుసురా నువ్వు వస్తావని, బండెక్కు, ఇవాళ రాత్రికి రచ్చే, పద అంటూ బైక్లో బయలుదేరిపోయారు ఇద్దరు. రాత్రి టైం 10 గంటలవుతుంది. బాను బైక్తో స్పీడ్గా విచిత్రమైన స్టంట్లు చేస్తూ పోతున్నాడు. వెనకాల కూర్చున్న రామ్ గట్టిగా అరుస్తున్నాడు, స్లోగా రా, పోరా రే, స్లోగా నడుపురా అయ్యా అంటూ. ఇంకొంచెం దూరం పోయాక రామ్, అరే బాబాగా, పిచ్చాకలి వేస్తుంది, ఎక్కడైనా హోటల్ దగ్గర ఆపురా, తిని వెళ్దాం. నీ మెంటల్ నా డాష్, ఈ టైంలో అది ఈ ప్లేస్లో ఏముంటాయిరా, గంట ఆగు, ఇంటికే వెళ్ళిపోదాం. ఆహా, అలాగా, ముందు చూడుబే, మస్తు ముస్తాబైన డాబా ఉంది. రే రామ్, ఇక్కడ ఇంతకు ముందెప్పుడు హోటల్ లాంటివి లేవు కదరా? కొత్తగా పెట్టారో కావచ్చు బావా, పద వెళ్ళి తిందాం, ఆకలి దంచేస్తుంది, రూమ్లో కూడా ఏం తినలేదు, పద బావా అంటూ బానుని దాబా వైపు లాక్కెళ్ళాడు రామ్. బాను తన బైక్ పార్కింగ్ చేసి చేత్తో కీ చైన్ తిప్పుతూ విజిల్ వేస్తూ రామ్ దగ్గరికి చేరుకున్నాడు. ఇంతలోపే రామ్ దాబాలోనికి వెళ్ళి ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేశాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటున్నారు. తినేసి అయిపోయింది. ఎంతసేపు చూస్తున్నా కూడా ఒక్కళ్ళు కూడా బిల్లు తీసుకొని రాకపోవడంతో బాను బిల్ పే చేసేందుకు క్యాష్ కౌంటర్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో, హలో, ఎవరండి ఇక్కడ? రండి బాబు, ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి, బిల్ తీసుకోండి అంటూ అటు ఇటు చూస్తున్నాడు. ఎవరూ కనిపించకపోయేసరికి నెమ్మదిగా కిచెన్ వైపు అడుగులు వేశాడు బాను. కిచెన్లో ఒకతను అటు ఇటు తిరిగి ఏవో కట్ చేస్తూ ఉన్నాడు. బాను చిన్నగా నడుచుకుంటూ అతని దగ్గరికి చేరుకొని, అన్నా, బిల్ అని చెప్పాడు.
ఆ పక్కన పెట్టిపో అని గంభీరమైన గొంతుకతో చెప్పాడతను. భాను క్యాష్ అతని పక్కన బెంచ్ మీద పెట్టి వెళ్తూ వెళ్తూ అతను ఏం చేస్తున్నాడో చూసి కంగు తిన్నాడు. భాను అతని వైపు భయపడుతూ నోట్లో నీళ్లు నలుముతూ, అన్నా ఏం చేస్తున్నావు? నువ్వు కట్ చేసేవి మనిషి కాళ్ళు. ఆ మాటకి అతను ఒక్కసారిగా భాను వైపు తిరిగి, డబ్బులు అక్కడ పెట్టి పొమ్మన్నానా? ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అని కోపంగా అరిచాడు భానుని. అసలు భానుకి అతని రూపాన్ని చూసి నోట మాట రాలేదు. అతని కళ్ళు తెల్లగా నల్లగుడ్డు లేకుండా ఉంది. అతని ముఖమంతా కత్తితో కోసేసినట్టు ఘాట్లు. తల మొండెం వేరు చేసేలా అతని కంఠం మీదుగా రక్తం కారుతుంది. ఆ వికృత రూపాన్ని చూసి జడుసుకున్న భాను భయంతో వేగంగా పరిగెత్తాడు రామ్ దగ్గరికి. అక్కడికి వచ్చి రామ్ రామ్ అని బిగ్గరగా బిత్తరగా చూపులు చూస్తూ అరుస్తున్నాడు. కానీ అక్కడ రామ్ కనిపించట్లేదు భానుకి. సర్లే టాయిలెట్కి వెళ్ళి ఉంటాడని తన బైక్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ భాను బైక్ కనిపించడం లేదు. ఏం అర్థం కాక భాను అటు ఇటు జుట్టు పీక్కుంటూ పరిగెత్తుతున్నాడు రోడ్ మీదకి రామ్ కోసం. కానీ రామ్ ఎక్కడ కనిపించటం లేదు. దూరంలో ఒక లారీ వస్తుండగా చూసిన భాను తన బ్యాగ్ కోసమని హోటల్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ అసలు దాబా గాని హోటల్ గాని లేకపోవడం చూసి అక్కడ పడిపోయి ఉన్న తన బ్యాగుని తీసుకొని భుజానికి తగిలించుకుంటున్నాడు. ఇంతలో బ్యాగులో నుండి బుసలు కొడుతూ పాములు బయటకొచ్చాయి. భాను తన బ్యాగుని విసిరి కొట్టి భయంతో వెనక్కి చూడకుండా పరిగెత్తుకుంటూ రోడ్ మీదకి వచ్చాడు. వస్తున్న లారీకి అడ్డంగా నిలబడి స్టాప్ స్టాప్ ప్లీజ్ హెల్ప్ అంటూ అరవసాగాడు భాను. వస్తున్న లారీ సడన్ గా ఆగింది. అమ్మాయ అనుకుంటూ ఆ లారీలోనికి ఎక్కాడు భాను. లారీలోనికి ఎక్కిన భాను తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ చెమటలు తన వేలితో తుడుచుకుంటూ, చాలా థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్ యూ అంటూ లారీ డ్రైవర్ వైపు చూశాడు. అతన్ని చూసి భాను కేకలు వేస్తూ ఏడిచేస్తూ ఆ లారీ డోరు నుండి దూకేశాడు బయటకి. ఆ లారీని డ్రైవ్ చేస్తుంది దాబాలో వికృత రూపమున్న వ్యక్తి. భాను లారీలో నుండి కింద పడి దొర్లుకుంటూ రోడ్డు పక్కనున్న ఆకుల్లో పడిపోయాడు. భాను చూస్తుండగానే వెళ్తున్న లారీ సడన్ గా మాయమైంది. భాను గుండెల్లో భయం పెరిగిపోయింది. వెనక ముందు చూసుకోకుండా పరిగెడుతూ ఒక పెద్ద మర్రి చెట్టును గుద్దుకొని స్పృహ కోల్పోయి పడిపోయాడు. కొద్ది సమయానికి భాను గుండెల మీద బరువుగా ఫీల్ అవుతున్నా చిన్నగా దగ్గుతూ కళ్ళు నులుముకుంటూ మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని మీద ఒక అమ్మాయి జుట్టు విరబోసుకొని మెరుస్తున్న కళ్ళతో పొడవాటి తన గోళ్లతో భాను గుండెల మీద రక్కుతూ తన పీక కొరకడానికి సిద్ధమైపోయింది. భాను వెంటనే తేరుకొని తన బలమంతా ఉపయోగించి ఆ అమ్మాయిని పక్కకు తోసేసి పిచ్చోడు పరిగెత్తినట్లు పరిగెత్తుతున్నాడు. భయంతో పరిగెత్తుతున్న భాను వైపు అవతలి నుండి రామ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరూ చూసి ఆగి, భాను, రే నీ అయ్యా ఎక్కడికి వెళ్ళావురా ఇప్పటిదాకా అంటూ తనకి జరిగింది చెప్తున్నాడు. రామ్, అరే చుప్. భాను అడిగిన ప్రశ్నలకు రామ్ అంటే తీసుకొచ్చావు మామ, నా ఎముకలు బిల్లు వేసేశారా? నువ్వు బిల్లు పే చేసేందుకు వెళ్ళావు కదా, షర్టు బటన్ మట్టిలో తన వట్టి మీద వాతలు చూపించి సంఖ్యలు వేసి తీసుకువెళ్ళాడు. ఏంట్రా దెబ్బలు? పోలీసు ఎవరు కొట్టారు? ఎవరి క్లారిటీగా చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ భయంతో చేస్తున్నా. రే బాబు, నన్ను చెప్పనివ్వురా, ఫాస్ట్గా చెప్పు బే. అసలు నువ్వు నిజంగా నా ఫ్రెండ్ రామువయ్యనా? నాకు నమ్మకం లేదురా. ఇంకాసేపటికి నువ్వు కూడా మాయమవుతావులే. మామ, నువ్వు చెప్పిందంతా విన్నానురా.
నువ్వు అనుకున్న దాంట్లో తప్పు లేదు, కానీ నేను రామ్నేరా. నేను చెప్పేది కూడా విను ప్లీజ్. చెప్పు. ఇంకేం చేస్తాను? ఏడికన్నా పోతే ఆ పిల్ల వదలదుగా నన్ను. చెప్పు. కానీ రామ్, నన్ను ఆ పోలీసులు తీసుకెళ్లి సెల్లులో పెట్టి ఒళ్ళంతా హూనం చేసి కుక్క పిల్లకి వేసినట్లు నాకు 2 బిస్కెట్లు ఇచ్చాడు. అవి తిన్న నాకు మత్తుగా ఉండి నిద్రపోయా. నిద్ర లేచేసరికి అక్కడ పోలీసు లేడు, పోలీస్ స్టేషన్ లేదు. నేను భయంతో ఉరుకుతూ ఆయాసపడుతూ వస్తున్న నన్ను ఒక జాగిలం, కుక్కలానే ఉంటది కానీ ఆకారంలో పెద్దది మరియు మనిషిని చంపేయగలదు, నన్ను తరుముకుంటూ వచ్చింది. నన్ను బోర్లా తోసేసి నా మీద కెక్కి నన్ను పళ్ళతో గోళ్లతో బాగా రక్కేసింది. నాకు ఊపిరి అందట్లేదు. నా చేతికి పక్కన ఉన్న ఆకుల్లో ఒక ఎముక దొరికింది. దాంతో ఆ జాగిలాన్ని గట్టిగా పొడిచాను. దాని శరీరం నుండి రక్తం ధారగా పోతుంది. అయినా అది పట్టు వదలకుండా ఇంకా నన్ను గాయపరచసాగింది. నా అదృష్టం కొద్దీ అక్కడికి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన నన్ను దగ్గర నుండి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ జాగిలం నుండి నన్ను కాపాడాడు మామ. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మంకీ క్యాప్లో ఉన్నాడు. తనతో ఫారెస్ట్ ఆఫీసర్, రే ఎవర్రా నువ్వు ఈ టైంలో ఇక్కడేం పని? స్మగ్లింగ్ ఏమైనా చేస్తున్నావా? ఎంతమంది వచ్చారా? అంటూ ఆ జాగిలాన్ని బోన్లో పెడుతూ నన్ను భయపెట్టసాగాడు. రామ్, సార్ మీరు అనుకున్నట్టు కాదు అని మనకి జరిగింది చెప్పాను. ఫారెస్ట్ ఆఫీసర్, సరే సరే ముందు ఇక్కడి నుండి బయలుదేరు. ఈ అడవిలో ఉండడం అంత సేఫ్ కాదు. ఈ జాగిలం కోసం వారం రోజులుగా మాటు వేశాం. నేను నా టీం. ఇవాళ చిక్కింది నా చేతికి. ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి తన గెస్ట్ హౌస్లోనికి తన టీమ్మేట్స్ కోసం బయలుదేరసాగాడు. నేను పరిగెడుతూ వస్తుంటే అప్పుడే నువ్వు సరిగ్గా నాకు ఇటువైపు నుండి ఎదురొచ్చావు అని తనకు జరిగింది భానుతో చెప్పాడు రామ్. భాను ఏదో ఆలోచిస్తూ, భాను, బావా సారీరా, నా వల్లే కదా ఇదంతా. రామ్, ఇంకా ఆపురా నీ సోది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వు నా దోస్తు బే, నీకోసం వచ్చా, ఓకేనా? ఒకవేళ ఇలా జరుగుతుందని ముందే తెలిసి ఉన్నా కూడా వచ్చి ఉంటా. మళ్ళీ చెప్తున్నా విను, నువ్వు నా దోస్తుగాడివిరా. రామ్ మాటలకి భాను సారీ సారీ అంటూ రాముని కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. ఏంటి బే ఇప్పుడు నీతో కూడా కూర్చొని ఏడవమంటావా? మూసుకొని పద, డాబా దగ్గరికి వెళ్ళి మన బ్యాగులు తెచ్చుకుందాం. అలా నడుచుకుంటూ తన జేబులో నుండి భాను ఫోన్ తీశాడు, టార్చ్ ఆన్ చేద్దామని. కానీ షట్ డౌన్ అయి చేసేదేం లేక చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్న రామ్ కాళ్ళకి ఏదో తట్టుకొని పడిపోయాడు. రామ్, చూసుకొని నడువురా అంటూ భాను తన చెయ్యిచ్చి పైకి లేపాడు. కింద పడి లేచిన రామ్ మొహం మొత్తం నెత్తురుతో నిండిపోయి ఉంది. అది చూసిన భాను తన చూపుడు వేలుతో రామ్ మొహం మీద అంటిన రక్తాన్ని చూసి రామ్ అండ్ భానుకి వెన్నులో వణుకు పుట్టింది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని కిందకి చూశారు. రామ్ కాలికి తగిలింది డెడ్ బాడీ. ఆ శవం చూసేసరికి భయంకరంగా ఉంది. సగం పేగులు బయటకు వచ్చేసి దారుణంగా కన్నుగుడ్లు పీకేసి సగం ముఖం తినేసి ఉంది. కాసేపు అలా చూసిన వాళ్ళకు అర్థమైంది ఏంటంటే ఆ శవం ఫారెస్ట్ ఆఫీసర్ది. ఆ ముందున్న బోన్ ఖాళీగా ఉంది. అంటే ఆ జాగిలం ఆ ఆఫీసర్ని చంపి తప్పించుకొని వెళ్ళిపోయింది. అటు తిరిగి బోన్ వైపు చూస్తున్న భాను రాముల భుజాల మీద 2 చేతులు వేసి నుంచుంది. ఆ సగం మిగిలిన శరీరం. భాను స్లో మోషన్లో తల తిప్పి చూడసాగాడు ఆ శవాన్ని. అటు తిరిగి
బోన్ వైపు చూస్తున్న బాన్ రాముల భుజాల మీద రెండు చేతులు వేసి నుంచుంది ఆ సగం మిగిలిన శరీరం. బాను స్లో మోషన్లో తల తిప్పి చూడసాగాడు ఆ శవాన్ని. రామ్ ఎంత ప్రయత్నించినా తల తిప్పలేకున్నాడు. ఆ డెడ్ బాడీలోకి ఆత్మ దూరింది. అందుకే అది ప్రాణమున్న దానిలా నించొని రామ్ని వెనక నుండి గొంతు పట్టుకొని దూరంగా విసిరికొట్టింది. బానుని తన కాలు కింద వేసి గట్టిగా గుండెల మీద నొక్కసాగింది. దూరంగా పడిన రామ్ తన గొంతు నొప్పిగా ఉండటంతో గొంతు సవరించుకొని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శవాన్ని బాను మీద నుండి తోసేశాడు. ఇద్దరూ పైకి లేచి ఆ శవాన్ని మర్రి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ చెట్టు ఊడలతో చుట్టూ కట్టి పడేసి దాని ముందు కూర్చొని కోపంగా అరుస్తూ ఆ శవం చుట్టూ ఎండుటాకులు పేర్చేశాడు బాను. ఎవరే మీరు? అసలు మీకు మాకు ఏం సంబంధం? అసలు మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు? ఏం తప్పు చేశావని చంపుతున్నావు అని తన దగ్గరున్న లైటర్ వెలిగిస్తూ ఆ సగం కాలిన శవాన్ని కాల్చివేయబోతూ ప్రశ్నించాడు రామ్ ఆత్మల్ని. ఆ డెడ్ బాడీ వారి ప్రశ్నలకు పెద్దగా నవ్వుతూ ఉంది. ఇంతలో బాను ఫోన్ ట్రింగ్ 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 అంటూ నోటిఫికేషన్ వచ్చింది. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్కి మెసేజ్ ఏంటి అని చెక్ చేసిన బానుకి ఒక ఎంఎంఎస్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూడసాగారు ఇద్దరు. అందులో ఇలా వీడియో ప్లే అవుతుంది. చాలా ఏళ్ల క్రితం ఇద్దరు భార్యాభర్తలు ఇదే అడవిలో ఒక చిన్న డాబా నడుపుకునేవారని, వాళ్ళని ఓ రోజు రియల్ ఎస్టేట్ రాజు అనే వ్యక్తి వచ్చి ఆ స్థలాన్ని మరియు ఆ డాబాని తనకిచ్చేయమని అడిగాడు. ఇవ్వకపోతే చాలా వరకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించి వెళ్ళాడు. దానికి వీళ్ళిద్దరూ ఒప్పుకోకపోవడంతో ఓ ఇద్దరు కుర్రాళ్ళు డాబా మీదికి వచ్చి అక్కడ సరిగ్గా ఇదే రోజు రాత్రి 20 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరినీ అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపేసి వారి శరీరాల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి అదే అడవిలో పాతిపెట్టేశారు. ఆ వీడియో క్లిప్ చూస్తున్న వాళ్ళకి మతిపోయినట్లయింది. ఎందుకంటే ఆ భార్యాభర్తల్ని చంపిన కుర్రాళ్ళు వీళ్ళిద్దరూ ఒక్కళ్ళే. వాళ్ళని ఆ వీడియో క్లిప్లో చూసి ఏం చేయాలో తెలియక ఆ డెడ్ బాడీని తగలబెట్టబోయారు. ఇంతలో ఒక పెద్ద శబ్దంతో ఆ శవం మాయమైపోయింది. ఆ మర్రి చెట్టు ఊడలకు వాళ్ళిద్దరినీ తలకిందులుగా వేలాడదీసింది ఆ దయ్యం. ఆ చెట్టు కాండం మొత్తాలు రోమాలు నిక్కబొడుచుకున్నట్లు పదునైన సూదుల్లాంటివి వచ్చేశాయి. ఆ మర్రి చెట్టు బాను రాములను ఉయ్యాల ఊపినట్లు ఊపుతుంది. ఆ వాడి అయిన చెక్క ముక్కలు గుచ్చుకొని నొప్పితో బాధపడుతున్నారు. వాళ్ళు నొప్పిని ఆస్వాదిస్తూ ఆ దయ్యం ఎంతో సంతోషపడుతుంది. ఇంతలోనే మిరుమిట్లు గొలిపే కాంతితో మెరసిపోతున్న కళ్ళతో శరీరం మొత్తం గాయాలతో దూరం నుండి చిరుత వేగంతో జాగిలం వస్తుండడం చూశారు. రామ్ ఇంకా బాను ఇద్దరు పెద్దగా కేకలు వేస్తున్నారు. ఇటు చూస్తే దయ్యం, అటు చూస్తే జాగిలం. ఇక ప్రాణాల మీదలా ఆశలు వదిలేసుకున్నారు వీళ్ళిద్దరూ. జాగిలం పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క ఉదూటున గాల్లోకి ఎగిరి వాళ్ళిద్దరి బంధించిన ఊడల నుండి బయటపడేసింది. ఆ జాగిల ఎక్కడ లేని ఆవేశంతో ఆ డెడ్ బాడీని ఏకిపడేసింది. జాగిలాని చూసి భయపడి వెళ్ళిపోయింది ఆ దయ్యం. కింద పడున్న బాను దగ్గరికొచ్చిన జాగిలం ఎంతో ప్రేమగా బానుని ఒళ్ళంతా నాకుతుంది. ఇంకో చేత్తో పట్టుకొని లేపుతుంది. బానుని చూసి కంట తడి పెట్టుకుంటుంది.
ఆ సీన్ చూస్తున్న వాళ్ళిద్దరికీ ఏం అర్థం కావట్లేదు. రామ్ అయితే నన్ను పట్టించుకోలేదు, ఈ జాగిలం నేను సేఫ్ అన్నట్లు ఊపిరి పీల్చుకున్నాడు. భాను అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఆలోచనలో పడిపోయాడు. రామ్ మనసులో దేవుళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. ఆ జాగిలం శరీరం చాలా దృఢంగా ఉంది, కానీ దాని చెవులు బాగా సాగిపోయి వయసు మీరిపోయిందని గుర్తు చేస్తున్నాయి. ఆ జాగిలం శరీరం నిండా గాయాలే, అయినా కూడా జాగిలం వాటిని పట్టించుకోవట్లేదు. భానుని ప్రేమగా ముద్దాడుతూ ఎన్నో ఏళ్ల తర్వాత తన యజమానిని చూసినట్లు భాను మీదకి ఎక్కి ఏం చక్కా ఆడుకుంటుంది. ఇంతలో సడన్గా దూరంలో పొదల్లో దాక్కుని జాగిలాన్ని అటాక్ చేశారు ఆ అడవికి వచ్చిన స్పెషల్ టీం. ఆ మత్తు ఇంజెక్షన్స్ తగలగానే జాగిలం అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆఫీసర్స్ అందరూ భాను అండ్ రాముని సరౌండ్ చేసేశారు. మోకాళ్ళపై కూర్చోపెట్టి ఇలా అడగసాగారు, రే ఏంట్రా మీకు మనుషులు ప్రాణాలతో ఆటలు? రాత్రైతే చాలు ఈ అడవి దాటేందుకు భయపడుతున్నారు. ఈ జాగిలాన్ని ఉసిగొల్పి ఇంకెంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారా అంటూ వాళ్ళిద్దరికి సంకెళ్ళు వేసి ఖైదు చేస్తున్నారు. వాళ్ళేం చెప్పినా వినటం లేదు ఆ స్పెషల్ టీం. ఆ జాగిలాన్ని బోర్లో వేసి అది దాడి చేసిన మిగిలిన ఆఫీసరు డెడ్ బాడీని కలెక్ట్ చేసుకొని జీబ్లో పెట్టుకొని బయలుదేరిపోయారు. భాను రామ్లను ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో సెల్లో పెట్టి ఉంచారు, పొద్దున కోర్టులో హాజరుపరచాలని. భానుకి మతిపోతుంది, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. భాను చొక్కా మొత్తం చెమటతో తడిసి ముద్దయిపోయింది. రామ్ మాత్రం కూల్గా సెల్లో పెట్టుకున్న కుండలో నీరు తాగుతూ, మామా ఇదంతా నిజమనుకుంటున్నావా? మన భ్రమరా? నిద్రపోయి లేచి చూడు, సెల్ ఉండదు ఏమి ఉండదు, పడుకో ప్రశాంతంగా అని చెప్పి పడుకుంటూ పోయాడు. భానుకి మాత్రం నిద్ర పట్టట్లేదు. బోన్లో పెట్టున్న ఆ జాగిలం వంక చూస్తూ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. పొద్దున్నే ఆఫీసర్స్ చల్లటి నీటిని తీసుకొచ్చి నిద్రపోతున్న రామ్ భానుల మీద ముఖాన కొట్టగానే ఉడిక్కిపడి లేచారు ఇద్దరు. రామ్ వాళ్ళని విచిత్రంగా చూస్తూ చేసేదేమి లేక వాళ్లతో పాటు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టులో లాయర్ గారు అండ్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒకే మాట, ఆ అడవిలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మరణాలకు ఆ కారణమైన జాగిలం వెనుక ఉంది వీరే అని చెప్పసాగారు. కానీ బోన్లో దోషుల్లా నిలబడిన భాను రామ్లు వారిద్దరికీ ఏం సంబంధం లేదని, అడవిలో కొన్ని ఆత్మలున్నాయి, వాటి వల్లనే ఆ మార్గంలో యాక్సిడెంట్లు మరణాలు సంభవిస్తున్నాయని, అలాగే ఆ జాగిలం మమ్మల్ని కూడా అటాక్ చేసి గాయాల పాలు చేసిందని విన్నవించుకున్నారు. వారి మాటలకు కోర్టులో ఉన్నవారు అలాగే జడ్జి గారు కూడా నవ్వసాగారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని కట్టుకథలు చెప్పే సమయం కాదని లాయర్లు వాదించసాగారు. వారి ఇరువురి వాదనలు విన్న జడ్జి గారు, భాను రాములకు వారం రోజులు గడువు ఇస్తాం, ఈలోపు ఒకవేళ వాళ్ళు చెప్పిన ఆత్మలు నిజంగా ఉన్నాయని ప్రూవ్ చేసుకోగలిగితే నిర్దోషులుగా బయటపడతారు, లేకుంటే ఇంతమంది మరణాలకు కారణమైన వాళ్ళని జీవిత ఖైదు చేస్తామని తీర్పునిచ్చెను. వాళ్ళిద్దరు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో కూడా బోధపడట్లేదు. అయినా తప్పు లేదు కాబట్టి తప్పకుండా ప్రూఫ్స్ తీసుకొస్తామని మాతో పాటు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళని పంపమని కోరుతాడు భాను. వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా పరిస్థితికి తల్లడిల్లిపోతున్నారు. భాను ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడాలని రామ్తో కలిసి తనకు తెలిసిన ఒక మాంత్రికుని దగ్గరకు పోయి
జరిగిన విషయాన్ని క్లుప్తంగా వివరించాడు. వారి మాటలు విన్న ఆయన ఇదేం పెద్ద విషయం కాదని, క్షుద్ర పూజలు ఎప్పుడు పడితే అప్పుడు చేసేవి కాదని తెలియజేశాడు. ఆయన మాటలకు వీళ్ళు ఇలా జవాబు ఇవ్వబోతుంటే, స్వామీజీ, మీరు ఏం చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు ఎక్కడ చేయాలో చెప్పండి అని అన్నారు వీళ్ళిద్దరూ. రేపు నిండు అమావాస్య కావున మనం ఇవాళ అర్ధరాత్రికి పూజ సిద్ధం చేసుకోవాలి. ఈ పూజ మొదలు దగ్గర నుండి పూర్తయిపోయేంత వరకు బహు జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. అది తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పూజకు కావలసిన వస్తువుల గురించి చెప్పి మళ్ళీ పూజ సమయానికి వస్తానని చెప్పాడు. ఆ రోజు అర్ధరాత్రి పూజా సామాను స్వామీజీని అలాగే పోలీసును తీసుకుని క్షుద్ర పూజలు చేసే వారికి దగ్గరికి బయలుదేరిపోయారు. పూజ చేసే స్థలం కానాన స్థలం కానీ దహన స్థలం కానీ అయ్యుండాలని చెప్పెను. వారి శవాలను పాతిపెట్టిన స్థలం కోసం వెతుకుతున్నారు. ఇంతలో రామ్ తనకి జాగిలం అటాక్ చేసిన దగ్గర ఎముకల గూడు కనిపించిందని చెప్పాడు. సరాసరి అక్కడికి వెళ్ళి చూసిన వారికి అక్కడున్న పెద్ద మట్టి చెట్టు తొర్రలో ఆ ఆత్మలు వైఫ్ అండ్ హస్బెండ్ అస్థి పంజరాలు కనిపించాయి. ఇక ఆ చెట్టు చుట్టూ విభూతి రేఖలు గీస్తూ స్వామీజీ అష్టదిగ్బంధనం చేసేశాడు. స్వామీజీ దగ్గర రామ్ని ఉండమని భాను అడవిలో ఏవన్నా క్లూస్ దొరుకుతాయేమో అని వెతకడానికి బయలుదేరిపోయాడు. అడవిలో వెతుకుతున్న భానుకి ఎక్కడ కూడా క్లూ దొరకట్లేదు. నిరాశగా ఒక చెట్టు మొదట్లో తన టార్చ్ని ఆకాశం వైపు చూపిస్తూ కూర్చుండిపోయాడు. ఆ పక్కకు టార్చ్ వేసిన భానుకి సడన్ షాక్. ఆ చెట్టుకి కుడివైపున ఒక పెద్ద బొరియా, భూమిలో చిన్న సైజు సొరంగ మార్గం లాంటిది ఉండడం చూసి నివ్వెరపోయాడు. ఆ బొయ్యలోనికి దూరి భాను ఆశ్చర్యపోయాడు. కింద పెద్ద గదిలా ఉంది. ఆ జాగిలం బహుశా నివసించే స్థలం ఇదేనేమో అని అనుకున్నాడు భాను. అక్కడ ఎంత వెతికినా ఏం దొరకడం లేదు భానుకి. చివరికి కోపంతో తన చేత్తో ఆ బొరియగూడని బలంగా గుద్దాడు. ఆ దెబ్బకి భాను చేయికి బలంగా గాయమైంది. మరో చేత్తో టార్చుని వేసి చూశాడు. తాను గుద్దుంది ఒక ఫ్రేమ్లో ఉన్న ఫోటోని. ఆ ఫోటోలో ఉన్నది కూడా భానునే. భానుకి మళ్ళీ ఏం తోచట్లేదు. అసలేంటి, నా ఫోటో ఇక్కడికెలా వచ్చింది, ఈ జాగిలానికి నాకేంటి సంబంధం అంటూ తనలో తానే ప్రశ్నల ప్రవాహం ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఫోటోని జాగ్రత్తగా గమనించిన భానుకి అర్థమైంది ఏంటంటే అది ఒక పెన్సిల్ ఆర్ట్. ఆ ఫోటో ఫ్రేమ్ మీద ఎప్పుడు గీసారో తేదీ కూడా కనపడింది. ఆ తేదీ 25 ఏళ్ల క్రితం నాటిది. అప్పటికి భాను కనీసం పుట్టలేదు కదా. తల మీద పట్టుకున్నాడు దేవుడా అంటూ. కూల్ భాను కూల్ అంటూ తనను తానే శాంతపరుచుకుంటూ చూశాడు. ఆ ఫోటో ఫ్రేమ్ వెనక బొరియ గోడలో ఒక బాగా తుప్పు పట్టిన ట్రంకు పెట్ట కనపడింది. సరిగ్గా ఆ మట్టి రంగులో కలిసిపోవడంతో కనిపించలేదు భానుకి ఇప్పటిదాకా. పెట్టెను ఓపెన్ చేసి భానుకి ఒక డైరీ ఇంకా ఒక మొబైల్ ఫోన్ కనపడ్డాయి. మొబైల్కి ఛార్జ్ లేకపోవడంతో డైరీని తీసి చదవసాగాడు. అందులో తన పేరు రాజు అని, తను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడని, వాళ్ళ బంధువులు కూడా పట్టించుకోకపోయేసరికి వారి నాన్నగారికి ఉన్న దాబాని నడుపుకుంటూ జీవనం సాగించేవాడినని, ప్రేమ పెళ్లి బంధాల మీద పెద్దగా
ఆసక్తి లేకపోవడంతో ఒంటరిగానే మిగిలిపోయానని ఉంది. అలాగే తాను ఒక జాగిలాన్ని పెంచుకునేవాడినని, అమ్మా నాన్నల తర్వాత ఆ జాగిలంతోనే బంధం ఏర్పడిందని, దానికి నేను కూడా, నాకు అది తప్ప మరెవ్వరికీ మాకెవ్వరూ లేరని రాసి ఉంది. తాను వయసు మళ్ళిన తర్వాత దాబా పనులకు సాయంగా ఉంటారని, ఓ 2 భార్యాభర్తల్ని పనిలో పెట్టుకున్నాడని, వారు కూడా నమ్మకంగా పనిచేసేవారని రాసి ఉంది. తదుపరి పేజీలు భాగం మొత్తం చెదలు తినేయడంతో అప్పుడు అర్థమైంది భానుకి ఆ ఆత్మలు చెప్పినవన్నీ కట్టుకథలని, అసలు ఆ దాబాలో వారు కేవలం పని వాళ్ళు మాత్రమే అని. కానీ దాబా ఓనర్ రాజుకి ఏమైందో తెలియలేదు. ఆలోచిస్తూ భాను దొరికిన వస్తువుల్ని తీసుకొని పూజ దగ్గరకు వచ్చాడు. అక్కడికొచ్చేసరికి ఆ మర్రి చెట్టు మనిషిలా మాట్లాడడం చూసి భాను షాక్ అయ్యాడు. ఆ ఆత్మల్ని స్వామీజీ ప్రశ్నించసాగాడు. ఎవరు మీరు? ఎందుకు ఈ అడవిలో ఉన్నారు? మీరెలా చనిపోయారు? చెప్పండి, లేదంటే ఈ పవిత్రమైన గంగాజలంతో మీ ఆత్మల్ని శాశ్వతంగా అంతమొందిస్తాను అని బెదిరించి సమాధానం కోసం చూడసాగాడు. ఆత్మలు: నిజానికి మేము రాజు దాబాలో చేరాం. ఆయన దగ్గర చాలా ఏళ్లుగా ఉన్నాం. కానీ ఆ దాబాని మా సొంతం చేసుకోవాలని ఓ రోజు ఆయన తినే తిండిలో విషం కలిపించాము. కానీ ఆయన జాగిలం అది పసిగట్టి తిననీయలేదు. ఎలా అయినా చంపేయాలని అనుకొని ఆయన నిద్రపోయే సమయంలో గొంతులో గుడ్డలు కుక్కి కత్తితో పొడిచేశాం. ఇది చూసిన ఆ జాగిలం చైను తెంపుకొని మమ్మల్ని అడవిలో తరిమి తరిమి చంపేసింది. చివరికి మర్రి చెట్టు తొర్రలో మా శవాల్ని విడిచేసింది. కానీ ఇన్నేళ్ళ తర్వాత మా చనిపోయిన యజమాని రాము ఒకే పోలికలతో ఉన్న భాను వైపు చూపిస్తూ ఎలా తిరిగి వచ్చాడో అర్థం కాక చంపాలనుకున్నాం అని అసలు నిజాన్ని ఒప్పుకున్నాయి. భానుకి అప్పుడు నెమ్మదిగా అర్థమైంది రాజు ఎలా చనిపోయాడో, ఆ జాగిలం తనని ఎందుకు కాపాడిందో. ఇదంతా చూస్తున్న పోలీస్ భయపడుతూ, ఏంటయ్యా, ఇక్కడ నిజంగానే దయ్యాలున్నాయి, చంపేసేలా ఉన్నారు, మీరు వద్దు, మీ కేసు వద్దు అంటూ, అసలు పోలీస్ జాబే వద్దు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు. మేము చెప్తే మీరు నమ్మలేదుగా సార్, మీరే చూడండి అనేలోపు ఆ పోలీస్ భయంతో అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత స్వామీజీ వారి అస్థికల్ని హోమంలో వేసి బూడిద చేసి ఆ అస్థికల్ని సముద్రంలో కలపమని చెప్తాడు వాళ్ళకి. సముద్రానికి వాళ్ళ ఊరికి పెద్ద దూరం లేకపోవడంతో అదే రోజు రాత్రి వెళ్ళి ఆ అస్థికల్ని సముద్రంలో కలిపేశారు భాను అండ్ రాము. అక్కడితో ఆ దయ్యాల పీడ వదిలించుకున్నారు. కానీ ఆ దయ్యాలు చెప్పిన డెత్ మిస్టరీ ఎలా ప్రూవ్ చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి. అప్పటికే లేట్ అవ్వటంతో ఇంటికెళ్ళి పడుకున్నారు ఇద్దరు. పొద్దున్నే లేచిన భాను ఆ పెట్టెలో దొరికిన ఫోన్కి ఛార్జింగ్ పెట్టాడు. కానీ వర్క్ అవ్వడం లేదు. ఆ ఫోన్ని రిపేర్ షాప్కి తీసుకెళ్ళి బాగు చేయించాడు. అందులో భానుకి పెద్ద సాక్ష్యం దొరికింది. అదేంటంటే భార్య భర్తలు రాజుని చంపినప్పుడు రికార్డ్ చేసిన వాయిస్ క్లిప్. రాజుకి ఊపిరాడకుండా చేస్తున్న టైంలో తనకు మొబైల్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసి ఉంచాడు. రాజు చనిపోయిన దగ్గర ఆ మొబైల్ ఉండటంతో దానితో పాటు రాజుకి సంబంధించిన వస్తువులన్నిటినీ జాగిలం భద్రపరిచింది. ఆ దేవుడే దారి చూపించాడని ఆనందపడుతూ రామ్కి విషయం చెప్పాడు. కోర్టులో ఆ ప్రూఫ్స్ చూపించి ఆ పోలీస్ దగ్గర కూడా చెప్పించారు. కాను మీరు చెప్పేది అబద్ధమయ్యే ఛాన్స్ ఉందని, ఇలాంటి ఫేక్ ప్రూఫ్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయని అన్నారు లాయర్లు. ఆ మాటలకి భాను, సరే సార్,
కావాలంటే పురావస్తు శాఖ వారిని పిలిపించి ఈ వస్తువుల్ని పరీక్షించండి, వారే చెప్తారు ఈ వస్తువులు ఎన్నేళ్ల నాటివో అని తినుకు బెనుకు లేకుండా చెప్పాడు. జడ్జిగాడు కూడా వారు చెప్పినట్లు చేశాడు. పురావస్తు శాఖ వారు కూడా 3 గంటలు పరీక్షించి అవి సుమారు 25-30 ఏళ్ల నాటివని తేల్చడంతో వారిని నిర్దోషులుగా తీర్పు ఇచ్చారు జడ్జి గారు. తమని సేవ్ చేసిన జాగిలాన్ని చూసుకునేందుకు వెళ్ళారు రాంబానులు. కానీ అక్కడ జాగిలం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మత్తు ఇంజెక్షన్ చేయడంతో అనారోగ్యం పాలైంది. తన యజమాని చేతుల్లో ప్రాణం విడవాలని వేచి ఉన్నట్లు చూస్తుంది ఆ బానుని. ఆ జాగినాన్ని అలయ చూస్తుండేసరికి బానుకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. అలాగే తన ఒళ్ళోనే ప్రాణాలు వదిలేసింది ఆ జాగిలం. అలా తన యజమానిని ఒక్కసారి పోగొట్టుకున్నా ఇంకోసారి కాపాడి తన కృతజ్ఞతను చూపించింది. సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఏం నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.